టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ నెల 5న థియేటర్లోకి వచ్చింది. పుష్ప మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అటు నార్త్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 3 వారాలు అవుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ. ఒకవైపు తను నటించిన మూవీ భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్కు సంతోషం దూరమైంది. అందుకు కారణం సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ వినిపిస్తుంది. అదేంటంటే అల్లు అర్జున్ను 11వ గండం వదల్లేదు అని చెబుతున్నారు. అసలు ఈ గండం ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షోలో జరిగిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో హాస్పిటల్లో పోరాడుతున్నాడు. అల్లు అర్జున్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపాడనే నిందను అల్లు అర్జున్ మోస్తున్నాడు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా రోడ్ షో చేసుకుంటూ థియేటర్ వద్దకు వెళ్లాడని, అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణం అల్లు అర్జున్ అని ఇప్పటికీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు తొక్కిసలాట జరిగిన విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రచ్చ వినిపిస్తుంది. అదేంటంటే అల్లు అర్జున్కు నెంబర్ 11వ గండం పట్టుకుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ ఏడాది మే 11 నుంచి అతని జాతకం దినదిన గండంగా మారింది. మే 11న నంద్యాల వైసీపీ నేత శిల్పారవితో పాటుగా ప్రచారం చేశారు అల్లు అర్జున్. అప్పటి నుంచే ఆయన జాతకం పూర్తిగా మారిపోయింది. మెగా ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడేమో సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ అని డిసెంబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ లిస్టులో A11గా అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇక నిన్న అల్లు అర్జున్ను 11 గంటలకు విచారించారు. ఇవన్నీ చూస్తుంటే అది నిజమే అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి కూడా అల్లు అర్జున్ జాతకంపై సంచలన కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడని, అందుకే ఈ వివాదాలు వస్తున్నట్లు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ను పరామర్శించిన వేణుస్వామి అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలియుగంలో డబ్బు ఎక్కడుంటే రిస్క్ అక్కడ ఉంటుందని తెలిపారు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన, ఎవరు కావాలనుకుని చేసింది కాదన్నారు. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాలేదు అని, ఆ తర్వాత బాగుంటుందని వెల్లడించారు. అల్లు అర్జున్ జాతకంలో అలా ఉంది కాబట్టే జరిగిందని కూడా వేణుస్వామి చెప్పారు. మార్చి నెల వరకు అల్లు అర్జున్ జాతకం బాగోలేదని వేణుస్వామి తెలిపారు. ఎవరు కావాలని చేయబోరని, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయని, అది తెలుసుకుంటే అల్లు అర్జున్ మళ్ళీ బిజీ అవుతాడని అన్నారు. అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అల్లు అర్జున్ జాతకం ఎలా మారబోతుందో చూడాలి.